అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము రైతులం సార్, మీకు గుర్తున్నామా? మరి మీరు చెప్పిన మాట ఇవాళ మా రైతులకు అసలు ఎటు మింగుడు పడతలేదు. సంవత్సరం అయిపోయింది. ఇవాళ మా రైతులను ఎందుకు సార్ ఇంత ఘోరంగా మీరు గోసవుచ్చుకుంటారో మాకైతే అర్థం అవుతలేదు. మమ్మల్ని అడ్డం పెట్టుకున్నావు, అధికారంలోకి వచ్చినావు. ఆ దేవుడు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మేము అడగకున్నా కూడా పథకం తీసుకొచ్చి మాకు సంవత్సరానికి 10,000 రూపాయలు వేసిండు. మాకు ఇబ్బందులు లేవు, ఏం లేవు. ఇవాళ పంటలు దాటిపోయినాయి. ఇవాళ నువ్వు అధికారం వచ్చిన కాడ నుంచి వెళ్ళి నీదంతా ఢిల్లీ వైపు చూస్తాను తప్పించి కానీ నువ్వు మా రైతులను చూసే పరిస్థితులు లేవు. అడుగడుగున ఇబ్బంది పెట్టే అటువంటి కార్యక్రమం పెట్టుకున్నది ఈ ప్రభుత్వం తప్పించి కానీ రైతు మేలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదని ఇలా మా రైతులందరికీ అర్థమవుతుంది. మీరు రాబోయే స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నిక పెట్టినా కూడా నీకు రైతు ఆగ్రహాన్ని ఎలా రుచి చూపిస్తామో అలా చూపిస్తాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతాం. రైతులను మోసం చేసి అలా రేవంత్ రెడ్డి మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏం మాట్లాడతారో మీకు అర్థమైతే లేదు. మీ మంత్రులో తీరు మాట్లాడతారు, మీరో తీరు మాట్లాడతారు. రైతులు ఆశపడి చూస్తుండ్రు. 15,000 ఇస్తానని ఇలా 12,000 అన్నారు. అది కూడా ఎగగొట్టేటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఏది అడగకున్నా కానీ రైతు బంధు ఇస్తానని లేదు, రైతు రుణమాఫీ చేస్తానని లేదు, ఆయన అన్ని చేసుకుంటూ వచ్చిండు. ఎన్నో ప్రాజెక్టులు కట్టి వల్ల రైతులకు ఎంతో న్యాయం చేస్తే మీరు మాట్లాడే విధానం ఒక ముఖ్యమంత్రి పదవిలో నుండి మాట్లాడతలేరు. ఇంకా మీరు ప్రతిపక్షాలు ఉన్నట్టుగా మీ నోటి దురద అదే విధంగా ఉన్నది. దయచేసి రైతులకు ఇచ్చిన మాటను కంపల్సరీ నిలబెట్టుకోకపోతే మాత్రం మేము కంపల్సరీ రైతులమందరం రోలేందుకు వస్తాం. కేసీఆర్ గారు ఇచ్చిన గతంలో ఇచ్చిన 10,000 రూపాయలనే ఒక 2,000 కలిపి 12,000 రూపాయలు సంక్రాంతికి ఇస్తామన్నారు. సంక్రాంతి పోయింది, మళ్ళీ జనవరి 26 అంటుండ్రు. ఇప్పటికే నాట్లు వేసుకొని రైతులు ఎదురు చూస్తుండ్రు. పెట్టుబడి సాయమే కదా మనకు రైతు భరోసా పేరట. అప్పుడు రైతు బంధు ఎంత బ్రహ్మాండంగా అకౌంట్లలో పడేది. ఇలా రైతు భరోసా పేరుత ఎంత మోసం, రైతులను చాలా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. 15,000 రూపాయలు వేస్తామని ఒకరోజు చెప్తారు, 12,000 ఒకసారి అంటారు. అసలు వేస్తారా వేయరా అనే పరిస్థితుల్లో రైతులు ఆందోళనలు ఉన్నారు. 15,000 రూపాయలు ఖచ్చితంగా వేయాలని రైతుల పక్షాన మా యొక్క మనవి.